బ్లూ వాటర్ కంపెనీలో ఒక ఎంప్లాయ్ అఖిలతో మిస్బిహేవ్ చేయడం చూసిన దామోదర్ అతన్ని ఉద్యోగం నుంచి తీసేసి ఆ పోస్ట్ని అఖిలకి ఇస్తాడు. ఆ తర్వాత చెల్లెలు ధరణిని తన క్యాబిన్కి పిలుస్తాడు. తన అన్నయ్య ఎందుకలా చేశాడో సడన్ గా స్ట్రైక్ అవడంతో ధరణి కళ్ళు పెద్దవి చేసి, అంటే అఖిల తనే మన కొత్త బాసా అని అడిగింది. అవును, కానీ ఆ విషయం ఆవిడికి తెలియకూడదు అని కంగారుగా చెప్పాడు దామోదర్రావు. అది విన్న ధరణి అయోమయంగా మొహం పెట్టి తన అన్న పక్కనే కూర్చొని, ఈరోజు పొద్దున్నుంచి చాలా వింతగా బిహేవ్ చేస్తున్నావని తెలుస్తుందా? తను బాస్ అని తనకే చెప్పొద్దంటావేంటి? అయినా పొద్దున్నే వచ్చి నేను కసురుకుంటూ ఉంటే తిరిగి నన్ను తిట్టాల్సింది పోయి ఆ అమ్మాయి నేను చెప్పిన పనులన్నీ ఎందుకు చేసింది? ఇంత అకస్మాత్తుగా మన కంపెనీని ఎవరో ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అని తన మనసులో ఉన్న ప్రశ్నలను ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంటే అప్పటికే టెన్షన్లో ఉన్న దామోదర్ గట్టిగా అరుస్తూ, నేను నీకు నిన్నే చెప్పాను మన ఆఫీస్కి కొత్త బాస్ వస్తుందని. అయినా సరే ఎవరో ఏంటో తెలుసుకోకుండా మనిషి వస్తే కాట్ల కుక్కలా మీద పడిపోవడమేనా అని మళ్ళీ తన చెల్లిని కసురుకున్నాడు. అన్నయ్య, నువ్వు చాలా కోపంగా ఉన్నావు. అదికాక ఇప్పుడు నేను వెళ్ళి అఖిల గారికి సారీ చెప్పాలి అని చెప్పి ధరణి హడావుడిగా క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి అఖిల దగ్గరికి వెళ్లి ఆమె ముందు తలదించుకొని నుంచుంది. ఆమెను చూసిన వెంటనే అఖిల కూడా లేచి నిలబడి, ఏమైంది మేడం? మీరు నాకు ఏదైనా వర్క్ ఇవ్వాలి అనుకుంటున్నారా అని అనుమానంగా అడిగింది. అయ్యో, మీరు నన్ను మేడం అనడం ఏంటి? నన్ను మిస్ ధరణి అని పిలిస్తే చాలు అని మొహమాటంగా నవ్వుతూ చెప్పింది ధరణి. దానికి అఖిల చిన్నగా తల ఊపింది. అప్పుడు మళ్ళీ ధరణి మాట్లాడుతూ, ఇందాక నేను మీతో ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. మీ పొజిషన్ ఏంటో తెలియక అలా బిహేవ్ చేశాను అని గొంతు తగ్గించి చెప్పింది. ఆమె ఎంత చిన్నగా చెప్పినప్పటికీ అక్కడ ఉన్న మిగిలిన ఎంప్లాయీస్ కూడా ఆమె మాటలు వినగలిగారు. దాంతో వాళ్ళందరికీ అఖిల మీద అనుమానం కలిగింది. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఆమెకే ఎందుకంతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. అఖిలకి కూడా వాళ్ళ మీద అనుమానం కలిగినప్పటికీ దాన్ని బయట పెట్టలేదు. ఆమె ధరణిని చూసి చిన్నగా నవ్వుతూ, నాకు మీ మీద ఏం కోపం లేదు. ఒక్కొక్కసారి ఆఫీస్ అన్నాక ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి అని ఆ విషయాన్ని అక్కడితో కట్ చేసేసింది. థ్యాంక్ యూ అఖిల గారు. మీకికపై ఆఫీస్లో ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడగండి. నేను మీకు ఆ పనిని క్షణాల్లో చేసి పెడతాను అని చెప్పింది ధరణి. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ సీరియస్గా మిగిలిన ఎంప్లాయీస్ వైపు చూసి, మన కంపెనీలో అఖిల గారు అవుట్ స్టాండింగ్ ఎంప్లాయ్. ఆవిడకి ఏదైనా ఇబ్బంది కలిగించారంటే మాత్రం ఊరుకునేదే లేదు. మీకు వీలైతే ఆమె వర్క్లో సహాయం చేయండి అని స్ట్రిక్ట్గా చెప్పింది. అక్కడ ఉన్న సీనియర్ ఎంప్లాయీస్కి అప్పటికే కంపెనీలో ఏం జరుగుతుందో తెలియడంతో అఖిల తమ కొత్త బాస్ కాబోతుంది అనుకొని ఆమెను చూసి పలకరింపుగా నవ్వుతూ తమని తాము పరిచయం చేసుకోవడం మొదలుపెట్టారు. తన సీనియర్స్ అందరూ ఎందుకలా చేస్తున్నారో అర్థం కాని ఒక ప్రెషర్ అఖిల దగ్గరికి వెళ్ళి ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ, నా పేరు సురభి, నేను మిమ్మల్ని అక్క అని పిలవచ్చా అని సందేహిస్తూనే అడిగింది. ఆమెను చూసి అఖిల కూడా నవ్వుతూ, తప్పకుండా అని సమాధానమిచ్చింది. అయితే అక్క, ఈరోజు నైటు మీరు ఫ్రీగా ఉంటే మనిద్దరం కలిసి డిన్నర్కి వెళ్దాం. డిజైన్స్ గురించి నాకు చాలా విషయాలు తెలుసుకోవాలనుంది అని ఎగ్జైటెడ్గా చెప్పింది సురభి. దానికి అఖిల ఏమీ మాట్లాడకుండా నవ్వి ఊరుకుంది. మరోవైపు అనురాగ్ రెస్టారెంట్లో కేదార్ సీరియస్గా మచ్చమోహన్ని చూస్తూ ఉంటే అతను తప్పు చేసిన చిన్న పిల్లాడిలాగా తలదించుకొని ఉన్నాడు. నీకసలు కొంచెమైనా బుద్ధుందా? మనుషులని పంపించి గౌతమ్ ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నాను. నువ్వే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయాల్సిన పనేముంది? అది కూడా డిశ్చార్జ్ అయిన రోజే వెళ్ళిపోయావు. మళ్ళీ నీకు ఏదైనా అయితే అందరికీ నేనేం సమాధానం చెప్పాలి అని మచ్చామోహన్ని తిట్టడం మొదలుపెట్టాడు కేదార్. సార్, నేను వాళ్ళ మీద అర్జెంటుగా అటాక్ చేయాల్సి వచ్చింది. మీకు చెబుదామనుకున్నాను, కానీ నాకు టైం కూడా లేదు. నన్ను క్షమించండి అని చిన్నగా చెప్పాడు మచ్చామోహన్. అంత అర్జెంటుగా నీకు పని అప్పగించిందెవరు అని మచ్చామోహన్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు కేదార్. సాగర్ సార్, ఆయన నన్ను హాస్పిటల్లో కలవడానికి వచ్చారు. ఆ తర్వాత నేను డిశ్చార్జ్ అయిన రోజు సాయంత్రం కాల్ చేసి గౌతమ్ ఆస్తులను
ఇండస్ట్రీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పారు అని సమాధానమిచ్చాడు మచ్చమోహన్. కేదార్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసి, ఏంటి, సాగర్ ఇవన్నీ చేయమని చెప్పాడా? అది కూడా నువ్వు డిశ్చార్జ్ అయిన రోజే. నువ్వు నాకు నిజమే చెప్తున్నావా అని మళ్లీ ప్రశ్నించాడు. కేదార్ పైకి ప్రశాంతంగా మాట్లాడుతున్నప్పటికీ అతని కళ్ళల్లో కోపం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. అతను మచ్చమోహన్ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేడు. దాంతో మోహన్ కేదార్ ముందు మోకరిల్లి, మీకు అబద్ధం చెప్పే అంత సాహసం నేనెప్పుడూ చేయను. నిజంగానే సాగర్ గారు నాకు కాల్ చేశారు అని నమ్మకంగా చెప్పాడు. కేదార్ సైలెంట్గా తన పాకెట్లోంచి మొబైల్ తీసి సాగర్కి డయల్ చేశాడు. మరోవైపు హైదరాబాద్లోని తన గెస్ట్ హౌస్లో సాగర్ అప్పుడే మెడిటేషన్ పూర్తి చేసి వసు ఫ్యామిలీ నుండి వచ్చిన 5 బ్రదర్స్కి పవర్ పిల్స్ ఇస్తూ ఉన్నాడు. అంతలో తన పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అయింది. హలో కేదార్, ఎలా ఉన్నావ్? నీతో మాట్లాడి చాలా రోజులైనట్టుంది అని హుషారుగా పలకరించాడు సాగర్. ఎక్కడ బాస్, నాతో మాట్లాడే టైం నీకెక్కడిది? ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు. నీ కాల్ కనెక్ట్ అవ్వడానికి కూడా 10 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అని నవ్వుతూనే చెప్పాడు కేదార్. నువ్విప్పుడు ఏం పని మీద కాల్ చేశావ్ అని సూటిగా అడిగాడు సాగర్. మరేం లేదు, గౌతమ్ ప్రాపర్టీపై దాడి చేయమని మచ్చమోహన్కి చెప్పావా అని ప్రశ్నించాడు కేదార్. అవును, తను మళ్ళీ ఏదైనా ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడా అని అనుమానంగా అడిగాడు సాగర్. హైదరాబాద్లో కూడా విశ్వ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు సాగర్. తాను ఖమ్మంలో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ని సపోర్ట్ చేయడానికి జయదేవ్ బిల్లా అలాగే నందకిషోర్ ఉన్నారు. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పంచభూతాలు ఉన్నారు. అలాగే హైదరాబాద్లో కూడా తనకంటూ ఒక స్ట్రాంగ్ టీంని బిల్డ్ చేసుకున్న తర్వాత ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలన్నది సాగర్ ప్లాన్. దానికోసం అతను మచ్చమోహన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మరోవైపు సాగర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మోహన్ ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడు, నువ్వేం టెన్షన్ పడకు. గౌతమ్కి సంబంధించిన 8 ఇండస్ట్రీస్ని ఒక్క రాత్రిలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు మనవాడు అని గట్టిగా మచ్చమోహన్ని పొగుడుతూనే గొంతు తగ్గించి, ఈసారి నువ్వు ఎప్పుడైనా ఇలాంటి అటాక్స్ ప్లాన్ చేసినప్పుడు నాకు ముందుగా చెప్పు, నేను మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాను అని నిదానంగా చెప్పాడు. హాహా, ఏంటి కేదార్, ఈ చిన్న విషయానికే నువ్వింత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావా? ఈసారి ఏదో హడావుడిలో నీకు చెప్పడం మర్చిపోయాను. ఫ్యూచర్లో నా ప్లాన్స్ అన్నీ నీతోనే డిస్కస్ చేస్తాను, ఓకేనా అని నవ్వుతూ అడిగాడు సాగర్. ఓకే, నువ్వు నెక్స్ట్ ఏం ప్లాన్ చేశావో తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు కేదార్. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని చెప్పి సాగర్ కాల్ కట్ చేసేశాడు. గౌతమ్ తనని డిన్నర్కి ఎందుకు పిలిచాడో సాగర్కి అర్థమైంది. మచ్చమోహన్ వెనుక ఉన్నది నేనేనని గౌతమ్ గెస్ చేసేశాడు. నేను ఊహించిన దానికన్నా వీడికి కాస్త తెలివితేటలు ఎక్కువగానే ఉన్నాయి అని చిన్నగా అన్నాడు సాగర్. ఆ రోజు సమయం వేగంగా గడిచింది. సాయంత్రం 7 అవుతూ ఉండగా ఈశ్వర్ని కార్తిక్ని వెంటబెట్టుకుని సాగర్ అరిటాకు హోటల్కి చేరుకున్నాడు. సాగర్ని చూడగానే అక్కడి స్టాఫ్ మెంబర్స్ అందరూ అలర్ట్ అయి అతన్ని మర్యాదగా 8th ఫ్లోర్లో ఉన్న ఒక ప్రైవేట్ రూంలోకి తీసుకువెళ్లారు. అప్పటికే సాగర్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు గౌతమ్. అతను కావాలనే ఆ ఫ్లోర్ మొత్తాన్ని బుక్ చేశాడు. తను సాగర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరూ తనని డిస్టర్బ్ చేయకూడదు అని అనుకున్నాడు. హలో గౌతమ్ గారు, షోరూంలో గొడవ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసింది లేదు అని ఆ రూంలోకి ఎంటర్ అవుతూనే గౌతమ్ని పలకరించాడు సాగర్. అప్పటి వరకు టెన్షన్తో వేళ్లు విరుస్తూ కూర్చున్న గౌతమ్ సాగర్ని చూడగానే ఎగ్జైటెడ్గా పైకి లేచి, మీరు వచ్చేసారా? మీరు నిజంగా వస్తారో లేదో అని కాస్త కంగారు పడ్డాను అని నవ్వుతూ చెప్పాడు. అంతలో అతని చూపు సాగర్ పక్కన నుంచొని ఉన్న కార్తిక్, ఈశ్వర్లపై పడింది. వాళ్ళ స్ట్రాంగ్ ఆరాని సెన్స్ చేసిన గౌతమ్ అనుమానంతో కళ్ళు చిట్లించి, సాగర్ గారు, వీళ్ళిద్దరూ ఎవరో తెలుసుకోవచ్చా అని నవ్వుతూనే అడిగాడు. వీళ్ళిద్దరూ నా బ్రదర్స్ లాంటివాళ్ళు, నా పక్కనే ఉంటారు అని క్యాజువల్గా చెప్పి మళ్ళీ కూర్చున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న టేబుల్పై ఉన్న రెడ్ వైన్ను గ్లాస్లో పోసుకొని తాగడం మొదలుపెట్టాడు సాగర్. అది చూసిన గౌతమ్ చిన్నగా నవ్వుతూ సాగర్ ఎదురుగుండా కూర్చున్నాడు. ఈశ్వర్, కార్తీక్లు మాత్రం బాడీగార్డ్స్లా సాగర్ వెనకాల నుంచున్నారు. వాళ్ళిద్దరూ గౌతమ్ వైపు కోపంగా చూస్తూ ఉన్నారు. కాని గౌతమ్ వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా అక్కడ టేబుల్పై పెట్టి ఉన్న సగం కాలిన సిగరెట్ తీసుకుని పొగ పీలుస్తూ ఉన్నాడు. మీరేమైనా సైలెంట్ డిన్నర్ అరేంజ్ చేశారా అని జోక్ చేస్తూ అన్నాడు సాగర్.
అతని మాటలు విన్న గౌతమ్ వెంటనే సిగరెట్ని పక్కన పెట్టేసి, అలాంటిదేం లేదు, మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అని నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. కానీ మా ఇండస్ట్రీస్పై జరిగిన దాడి గురించి మీకు ఈపాటికే ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది. అది ఎందుకు చేశారో నేను తెలుసుకోవాలి అంటూ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేశాడు. నేనెందుకలా చేశానో తెలుసుకోవడం అంత ఇంపార్టెంటా అని గౌతమ్ని తిరిగి ప్రశ్నించాడు సాగర్. హా, మీరు మాపై ఇలా అకస్మాత్తుగా అటాక్ చేయడం ఏమీ బాలేదు. నాకు ఒక ఫోన్ కాల్ చేసి ఉంటే మీకు కావలసిన రీసోర్సెస్ అన్నీ నేనే స్వయంగా తెచ్చి ఉండేవాడిని. కానీ మీరు ఇలా వెన్నుపోటు పొడవాల్సిన అవసరం ఏముంది అని మళ్ళీ సాగర్ని ప్రశ్నించాడు గౌతమ్. మీరు మచ్చా మోహన్ చేతిలో కత్తి ఎప్పుడైనా చూసారా? ఈ కాలంలో కూడా అతను కత్తి ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాడో తెలుసా? ఇలా వెన్నుపోటు పొడవడానికే అని జోక్ చేస్తూ అన్నాడు సాగర్. అతని మాటలు అగ్నికి ఆద్యం పోసినట్టు గౌతమ్ కోపాన్ని రెట్టింపు చేస్తున్నాయి. దాంతో అతను పిడికిలి బిగించి, మీరు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసి పడేస్తున్నారు. మీరు నాకు సరైన సమాధానం ఇవ్వకపోతే నా మనుషులు కూడా వాళ్ళ కత్తులకు పని చెప్పాల్సి ఉంటుంది అని సాగర్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇన్ని రోజులు పని లేక నీ మనుషులకి కూడా బోర్ కొట్టేసి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ కత్తులకి పని చెప్తాను అంటే నేను మాత్రం కాదంటానా? అలాగే కానివ్వు అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు సాగర్. ఆ ప్రైవేట్ రూంలో ఉన్న వాతావరణం అకస్మాత్తుగా సీరియస్గా మారిపోయింది. గౌతమ్కి కూడా సాగర్తో ఫైట్ చేసి అతనికి తన పవర్ ఏంటో నిరూపించాలని ఉంది. కాని ఒకవేళ సాగర్తో పోరాడి ఓడిపోతే ఆ తర్వాత హైదరాబాద్లో తను సర్వనాశనం అయిపోతాననుకొని తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాడు. సీఓ సాగర్, మనం ఈ విషయాన్ని మాట్లాడుకొని పరిష్కరించుకోలేమా అని సీరియస్గా అడిగాడు గౌతమ్. అలాంటప్పుడు నేను నీకొక ఆప్షన్ ఇస్తాను. నువ్వు నేను పెట్టే రూల్స్ని ఫాలో అవుతూ నేను చెప్పే ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వు. అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది అని నిదానంగా చెప్పాడు సాగర్. అతని మాటలు విన్న గౌతమ్ తల అడ్డంగా ఊపుతూ, ఈ గౌతమ్ ఎప్పుడూ ఇండివిజువల్గానే బతికాడు. ఒకడు పెట్టే రూల్స్ ఫాలో అవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని సూటిగా చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఈశ్వర్ అకస్మాత్తుగా పిడికిలి బిగించి గౌతమ్ మీదికి దూసుకుపోయాడు. ఈశ్వర్ గౌతంపై దాడి చేయనున్నాడా? సాగర్ పెట్టే డీల్ గౌతమ్ ఒప్పుకోవాల్సి వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.